ఎంత ఎత్తు కుడుతుందో వాటర్ నాన్న. అదిగో అదిగో ఒకటే ఉంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారో? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ ట్రావెల్ వ్లాగ్స్ కంటిన్యూయేషన్. ఈ మధ్య నేను ఎల్లోస్టోన్ ట్రావెల్ వీడియోస్ పెడుతున్నాను కదా, ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టాను. మీరు ఎవరైనా చూడుకుని ఉంటే మీ స్క్రీన్ రైట్ సైడ్ ఐ బటన్ కనిపిస్తుంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఆ లింక్స్ కనిపిస్తాయి. అవి చూసినట్లయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో మేము ఎక్కడున్నాము ఏంటి అనేదంతా. సో ఇంకా నేను లాస్ట్ అయితే గురు పూర్ణిమ వ్లాగ్ పెట్టాను. అంతకంటే ముందు డే 2 పార్ట్ 1 వ్లాగ్ పెట్టాను. ఆ వ్లాగ్ చాలా లెంత్ అవ్వడం వల్ల నేను మళ్ళీ ఇంక ఇది పార్ట్ 2గా సపరేట్గా పెడుతున్నాను. ఆ వ్లాగ్లో హాఫ్ డే లంచ్ వరకు షేర్ చేశాను. ఇంక ఇది దాని కంటిన్యూయేషన్. ఇక్కడ ఇంకో ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఏంటి టవర్ ఫాల్స్ అంట. ఇక్కడ జనరల్ స్టోర్ లా ఉంది. ఇక్కడ ఎల్లోస్టోన్, ఇదిగో ఎల్లోస్టోన్ జనరల్ స్టోర్స్ అంట. ఇట్లాంటి జనరల్ స్టోర్స్ సేమ్ నేమ్ తోటి అక్కడక్కడ మనకి బాగానే కనిపిస్తాయి. ఇంక ఇక్కడ చిద్వి ఐస్ క్రీమ్ కావాలంటే వాళ్ళ నాన్న ఇద్దరు తెచ్చుకోవడానికి వెళ్ళారు. నేను ఈలోపు ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చూస్తున్నాను. ఇదిగో ఇది 699 అంట. నాకు ఇంతకుముందు ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్షన్ హ్యాబిట్ ఉండేదే కాదు. కొరియాలో ఉన్నప్పుడు నేను జస్ట్ లైక్ ఎక్కడన్నా ఫొటోస్ ఆప్షన్ ఉంటే ఫోటో కాపీ ఇస్తారు కదా, అట్లా ఫోటో తీసుకునేదాన్ని. కానీ ఇట్లా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఎందుకో ఎప్పుడు తీసుకునేదాన్ని కాదు. బట్ ఈ మధ్య చిద్వి పెద్దగా అయ్యే కొద్దీ వాడు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కావాలంటున్నాడు. ఇంకా వాడి కోసమని తీసుకోవాలి. నేను కనుక ఫస్ట్ నుంచి కొరియాలో ఇట్లా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసింటే ఈ పాటికి సగం ఫ్రిడ్జ్ అంతా కొరియాలో ప్లేసెస్ మ్యాగ్నెట్స్ తోటే నిండిపోయేది. ఇదిగో ఇది $7. ఎల్లోస్టోన్ అంటేనే మనకి మెయిన్ గైజర్స్ కదా, అందుకే ఇది తీసుకున్నాను. రేపు మనం ఈ ప్లేస్కి వెళ్తాము. సేమ్ ఇక్కడ ఎలాగుందో అలానే ఉంటుంది. ఒక్కడంత ఐస్ క్రీమ్ తింటే ఏమన్నా ఉందా? ముందుకు నేను రామిద్దరం షేర్ చేస్తున్నాం. ఇక్కడ ఈ రాక్స్ కనిపిస్తున్నాయి చూడండి లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఇప్పుడు మనం నెక్స్ట్ వాటర్ ఫాల్ వెనక చూస్తే అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఆ రాక్స్ వల్ల దీనికి అవి టవర్ లాగా ఉన్నాయని చెప్పి టవర్ ఫాల్స్ అని నేమ్ పెట్టారంట. ఇది వాల్కానిక్ రాక్ అంట. వీడు ఇక్కడికి వచ్చిన ప్లేస్ కూడా చూడకుండా ఇంకా ఐస్ క్రీమ్ ఖాళీ చేసే దాంట్లో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తుంటే అందరు కార్స్ ఆపి చూస్తుంటే ఏంటి అని చూస్తే అక్కడ బేర్ మేస్తుంది చూడండి. ఇక్కడ ఈయన అందరినీ పంపించేస్తున్నాడు, రోడ్లో ట్రాఫిక్ జామ్ అయిపోతుందని. ఇదిగో ఇక్కడ ఒక గ్రిజ్లీ బేర్ ఉంది. ఇందాక చూసినది ఇది 2 పక్కనే మేస్తున్నాయి. అసలు చాలా అదృష్టం అనిపిస్తుంది ఇట్లా చూడడం. మనం జూలో చూసేది కాదు కదా, ఇట్లా వైల్డ్లో చూడడం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది. ఇంకా లాస్ట్ వ్లాగ్లో చూసిన వైల్డ్ బైసన్స్ అయితే ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ చాలా కనిపిస్తున్నాయి. బై ద వే ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనేది యూఎస్ఏలోని వయోమింగ్ స్టేట్లో ఉందండి. అంటే మొన్న ఒకరు కమెంట్ చేశారు అసలు ఏ స్టేట్లో ఉందో చెప్పలేదని, అందుకే మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ ఒక పేట్రిఫైడ్ ట్రీ బార్క్ చూడడానికి వచ్చాము. ఇది ఏకంగా 50 మిలియన్ ఇయర్స్ ముందు నుంచి ఉందంట. అంటే ఇది రోలింగ్ మిక్స్ ఆఫ్ ఇది బార్క్ కాదు, ఇప్పుడు మిక్స్ ఆఫ్ యాష్, వాటర్ అండ్ శాండ్ బర్రీడ్. అవును, బార్క్ అంతా కూడా స్టోన్ తో రీప్లేస్ అయిపోయింది. ఈ ట్రీ అంతా ఇప్పుడు అది బార్క్ కాదు, ఇప్పుడు అది 50 మిలియన్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి దీన్ని ఇట్లా ఎవరు టచ్ చేసి పాడు చేయకుండా ఇట్లా గేట్స్ చేసి సేఫ్గా పెట్టారు. ఇది చైన్ ఆఫ్ వాల్కనో ఎరప్షన్స్ వల్ల ఈ ట్రీ బార్క్, యాష్, వాటర్ ఇంకా రాక్ మిగతా మినరల్స్ తోటి రీప్లేస్ అయ్యిందంట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నెక్స్ట్ ఇంకా మ్యామోత్ హాట్ స్ప్రింగ్స్ అనే ప్లేస్కి వచ్చాము. ఇంక ఇక్కడ వీడు లేయిరా అంటే ఇంక అస్సలు లేయలేదు, ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. ఇంకా రామ్, నేను వాడితో ఉంటాను, నేను కూడా కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను, మీరు వెళ్ళేసి రండి అంటే నేను ఇంకా పద్మ వాళ్ళందరం వెళ్తున్నాము. ఏబిసిడి అన్ని చెప్పురా. అక్కడ బోర్డు మీద ఏది ఉందో అది రీడ్ చేసి చెప్పాలంట వీడికి. కెమెరాతో చూస్ చేసి రీడ్ చేయాలి. హాట్ స్ప్రింగ్స్
ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్లో ఒక హాట్ స్ప్రింగ్ షేర్ చేశాను, అది వచ్చేటప్పుడు ఆన్ ది వేలో ఉండే. ఇది కూడా అలాంటిదే కానీ ఇది సమ్ 1000 years బ్యాక్ నుంచి ఉందంట. ఇదిగో ఇదేంటంటే బేసిక్గా హాట్ వాటర్లో ఉన్న కెమికల్స్ వల్ల ఒక్కొక్క కెమికల్ ఆ రాక్ మీద ఇట్లా ఒక్కొక్కలాగా రియాక్ట్ అయ్యింది. ఇదంతా కాల్షియం కార్బోనేట్ అండ్ సల్ఫర్ అంట. ఈ ఎల్లో స్టోన్ అంతా ఇట్లా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇంకా వీడు ఇప్పటికీ లేయలేదు. ఇంక ఈసారి నేను వాడితోటి కుసాలు తినుకుంటూ నేను టైంపాస్ చేస్తున్నా. ఇంక ఈసారి రామ్ వెళ్ళాడు సేమ్ ప్లేసే, ఇంకొక ఆ సైడ్ నుంచి చూసేదనమాట. పెద్ద ట్రయల్ వాక్ చేసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు మనం మొత్తానికే ఈ కొండలంతా దిగి కిందకి వెళ్తున్నాము. ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ అనేది యూఎస్ఏలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారైనా చూడాలనుకుంటారంట. నిజంగా వర్త్ టు విజిట్. ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. లైక్ వాటర్ ఫాల్స్, వైల్డ్ లైఫ్, బ్యూటిఫుల్ వ్యాలీస్, ఇంకా గైజర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. స్లో రా, చాలా స్లో, ప్లీజ్ స్లో డౌన్. మనం దిగుతున్నాం కొండ, అక్కడ వరకు పోతాము. ఓకే, పై నుంచి కొండంతా కిందకి దిగే వరకు అడుక్కడుక్కి ఇట్లా ఫుల్ కర్వీ టర్న్స్ ఉన్నాయి. దానివల్ల నాకైతే చాలా భయం అవుతుంది ఇట్లా కిందకి దిగినప్పుడు. లేదేంటి వాటర్ ఫాల్ అలాగే ఈ సీనరీస్ చూసుకుంటూ ఆ సాంగ్స్ వింటుంటే ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. కొంచెం కొండ కిందికి దిగంగానే ఇంకా మొబైల్ సిగ్నల్ వచ్చింది. యాదవ్ అంట. ఆ సిగ్నల్ జస్ట్ అట్లా వచ్చి రాగానే రామ్ ఇంకా ఫోన్ తీసుకొని ఫస్ట్ క్రికెట్ రిజల్ట్ ఏమైందో చూడని చెప్పి ఇచ్చాడు. అది మొన్న జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచ్. ఆ రోజు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఐ థింక్ నాకౌట్ మ్యాచ్ అనుకుంటాను. మన ఇండియా విన్ అయింది. అందరు ఇక్కడే ఆడుతున్నారు. మళ్ళీ ఇక్కడ పోతున్నాం. కిందకైతే వచ్చాము. ఇదిగో ఇక్కడ ఒక చిన్న టౌన్ లాగా ఉంది. ఇక్కడే కొన్ని సూపర్ మార్కెట్స్, హోటల్స్ అవి కూడా ఉన్నాయి. ఈ చిన్న టౌన్ చుట్టూ కొండల మధ్యలో చూడడానికి బాగుంది. అవి ఉన్నాయి కదా. Daddy, which one was Undipora the number 169? I don't know. నా వస్తా ఇంటండి అంతే సాంగ్స్ లేదు నాన్న, గుర్తులేదు అంత నెంబర్. అవునప్పా, నేను సాంగ్స్ ఏం గుర్తు పెట్టుకోలేదు. వీడి బాధ వీడిది. వీడికి ఇట్లా కార్లో సాంగ్స్ విని కొన్ని సాంగ్స్కి బాగా అలవాటు పడినాడు. ఇంకా అవి వాడి ఫేవరెట్. ప్రతిసారి అవే పెట్టాలంటాడు. మాకు బోరు కొడుతుందిరా అంటే వినడు. మోస్ట్లీ వాడికి ఇష్టమైన సాంగ్స్ నెంబర్ గుర్తు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏదో ఉండిపోరా అదే సాంగ్ ఈ మధ్య ఫేవరెట్ అయింది, అది నెంబర్ మర్చిపోయాడంట. అది మాకు తెలియదురా అంటే వినడు. ఇది రోజ్వెల్ టార్చ్ అంట. జస్ట్ ఈ పక్క నుంచి ఆ పక్కకు డోర్ ఉంది అంతే, లోపల నుంచి పోయేకుంది అంతే. ఇది ఎందుకు మరి ఫేమస్ అంట, చాలా ఫేమస్ అంట ఇది. ఇట్లా ఇక్కడ ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ నేమ్ బోర్డు ఉంటే ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇందాక చూసాం కదా ఒక ఆర్చ్, దాన్ని చూడ్డానికే కొండంతా దిగి వచ్చాము. అంత వర్తేం కాదనిపించింది. అది ఇక్కడ చాలా ఫేమస్ అంట ఎందుకో మరి. ఇక్కడ కనిపిస్తున్నది ఒక డ్రై గైజర్ స్పాట్. ఇక్కడ ఉన్న వాటర్ అంతా అయిపోయి ఇంక ఇట్లా అయిపోయింది ఇది. నెక్స్ట్ నారిస్ గైజర్ బేసిన్ అని ఇంకొక ప్లేస్కి వచ్చాము. ఇది చాలా క్రేజీగా అనిపించింది. నీళ్ళ అమ్మాయి స్టవ్ మీద పెట్టి ఉడికించినట్టు. మా కుమ్ముతున్నాయి దోమలు. ఈ నారిస్ గైజర్ బేసిన్లో లైక్ ఒక్కటే కాకుండా ఇట్లా డిఫరెంట్ గైజర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక పేరుతలా ఉన్నాయి. అక్కడ చూసినట్లయితే చూడండి, అసలు మొత్తం ఆ బాయిలింగ్ వాటర్ మనం లిటరలీ ఇంకా ఓవర్గా మరిగిస్తే ఎట్లనో అట్లా. అక్కడ చూసినారా ఆ ట్రీస్ చూస్తున్నాం కదా ఎట్లా అయిపోయినాయి చూడండి. రైట్ సైడు ఆ పైన్ ట్రీస్ అన్నీ మాడిపోయినాయి. అసలు మా మొఖాలు కూడా మాడిపోయినాయి ఈవినింగ్ అయ్యేసరికి. ఇదిగో దీని పేరు లెడ్జ్ గీజర్ ఆర్ గైజర్. అమెరికన్ ఇంగ్లీష్లో అయితే గైజర్ అంటారంట.
దాని సౌండ్ చూసావా అసలు? వాటర్ పైకి వస్తుంది. ఆడ చూడు, అక్కడ చూడు అలలు పైకి వస్తు ఐ మీన్ వేవ్స్, అదే అలలు వచ్చినట్టు పైకి ఎగిసి కొడుతున్నాయి ఆడైతే. కుత్త కుత్త అదే వాటర్ బయటకు వచ్చి అది ఎక్కువ సౌండ్ చెప్తుంది. ఏది అది అక్కడ చిన్నది. ఇది మొత్తం కంప్లీట్గా చుట్టూ ఉన్నదంతా ఇదిగో అక్కడక్కడ వస్తుంది కదా ఈ పొగ అంతా, మొత్తం ఆ బాయిలింగ్ వాటర్ వల్ల అనమాట. ఇదంతా అసలు మనం ఎంటర్ కూడా కాకూడదు, థర్మల్ ఏరియా. మనం అక్కడ అడుగు పెట్టినా లోపలికి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంక అందుకే అక్కడ అదంతా ఎంటర్ కాకూడదు అన్నట్టుగా కాషన్ బోర్డ్స్ పెట్టారు. అది చూడు ఎంత ఎత్తు కుడుతుందో వాటర్ నాన్న. I know. It's gone for like 1 mile. అప్పుడు చూసి చాలా డెప్త్ ఉంది, చాలా డెప్త్ ఉంది. వావ్, ఇవి చూడు, ఇవి చూడు. జూమ్ చేస్తే క్లారిటీ మిస్. కాకపోతే జూమ్ చేయకపోతే కనపడదు. సౌండ్ అసలు బీచ్ వేవ్ సౌండ్. అది చూడమ్మాయి, నువ్వు చూసినావా దూరంగా? అదేదో మామూలుగా ఉండదు. నాకు తెలిసి ఇదంతా కూడా అవుతుంది అనుకుంటా రజనీ, మ్యాక్సిమం. ఇంకా అప్పుడైతే నాకు తెలిసి అలో చేయకపోవచ్చు, బికాస్ ఆఫ్ హై సల్ఫర్ వల్ల. ఇక్కడ చూడు అసలు, అమ్మో అమ్మమ్మ అమ్మో. ఇది కూడా బాగానే తెలుస్తుంది, కానీ అది అసలు అది పొంగి పొర్లిపోతుంది. అది చూడు అసలు ఫౌంటైన్ లాగే, లిటరలీ న్యాచురల్ ఫౌంటైన్. అట్లనే ఇంకొకటి ఎక్కడ నువ్వు చూసాను రజనీ, నేను సేమ్ అట్లా అక్కడే అమ్మాయి అదో చూడు. కాదు, న్యాచురల్ ఫౌంటైన్ లాగుందా, వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి చూడు మనకి. ఇది అవుతుంది ఎస్పెషలీ, ఇది రెండు మనకి అదే కాలేజ్ ముందు పెడతారు. చూడమ్మా, ఇప్పటి వరకు అంటే మేము నిన్న వచ్చినప్పటి నుంచి చూసిన అన్ని గైజర్స్ కంటే ఇది చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే దీనిలోకి మించి చూసాము. పెద్ద వాటర్ ఫాలో లేదంటే బీచ్ ఉన్నట్లు ఉంది. మొత్తం ఈ ఎల్లో స్టోన్ పార్క్ అంతా ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కువ నడిచేది ఉంటుంది. అన్నిటికీ ఇట్లా ట్రయల్స్ ఉంటాయి. ఈ వాటర్ వల్ల, కెమికల్స్ వల్ల చెట్లు ఇట్లా అయిపోయినాయి. స్మోక్ బాంబు లాగే ఉంది. మనం ఫంక్షన్స్ లో పెడతారు లిక్విడ్ నైట్రోజన్. నానా చూస్తున్నా. వచ్చినప్పుడు ప్రెషర్ ఆగినప్పుడు దీనికోసం చూస్తుంటే అది అక్కడ ఇది ఆగితే అది పడుతుంది అనుకుంటా. నేను అప్పుడే పాజ్ చేశాను, పడ్డది మళ్ళీ. కానీ ఆ పొగలో కనిపించలేదు అమ్మాయి, సౌండ్ వినిపించింది మనకి. ఇక్కడ కార్ స్క్రీన్లో టైం కనిపిస్తుంది చూడండి, 8:20 అయ్యింది. స్టిల్ ఫుల్ సన్నీగా ఉంది. ఇంక ఇప్పుడు ఆల్రెడీ నైట్గా వస్తుంది కాబట్టి ఇంకా క్యాబిన్ హౌస్కి వెళ్తున్నాము. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాము. ఆ వ్లాగ్ ఈ వ్లాగ్ కంటే చాలా బాగుంటుంది. సో అంతే అండి. మీకు కనుక ఈ వ్లాగ్లో మీరు ఏదైనా కొత్తది చూసినా, మీకు ఒక్క పాయింట్లో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.